హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపంను సంశయంను లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకి ఏమని చెప్తున్నారు, ఎవరైనా చర్చిలో కానీ ఇంకెక్కడైనా కానీ పర్టికులర్గా ఏదైనా గొడవలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంశయంను కోపంను లేక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని. అంటే ఇప్పుడు పర్టికులర్ చర్చ్లో చూసుకుంటే ఎవరికైనా ఇద్దరికి గొడవలు అయ్యాయి అంటే వాళ్ళు గొడవ పడుకుంటూ వాళ్ళు టైం వేస్ట్ చేసుకోనకుండా వాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే వాళ్ళు ప్రార్థన చేసి దేవుడైన యేసుప్రభు వారి వద్ద ఆన్సర్ని ఫైండ్ చేయాలి. అలాగే దేవుడైన యేసుప్రభు వారు వారికి ఆ పీస్ అనేది దయచేస్తాడు. సో ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన జీవితాల్లో మనము దేవుడైన యేసుప్రభు వారిచే ఎన్నుకొనబడిన చర్చ్ మెంబర్స్. అంటే మనమే చర్చ్గా దేవుడైన యేసుప్రభు వారు, మనమే ఆయన మందిరంగా మనల్ని మార్చారు. సో దేవుడైన యేసుప్రభు వారు శిలువ పైన మరణించడం వల్ల మనము ఇప్పుడు ఆయన మందిరంగా మనం ఈ భూమి పైన జీవిస్తున్నాం. సో ఇప్పుడు మనం ఆయన మందిరం అయి ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే మనకు ఏదైనా కోపం వచ్చినా కానీ అవన్నిటిని పోగొట్టుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని మనం ప్రార్థిస్తే మనకు ఖచ్చితంగా ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఎటువంటి సంశయం లేకుండా మనము ఆన్సర్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి ప్రార్థిస్తే తప్పకుండా మనకు ఆన్సర్ వచ్చి తీరుతుంది. సో మనము కోపాల్లో ఎప్పుడు ఉండకుండా మనం ఎప్పుడు దేవుడైన యేసుప్రభు వారితో సమయం గడుపుతూ ప్రార్థన చేయడం వల్ల మనము ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యంతో జీవించవచ్చు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈ విధంగా మీరు మాకు తెలియపరిచిన వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ప్రార్థించినప్పుడు మీరు మాకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తారు. అలాగే మా కోపం అనేది సాల్వ్ అయిపోతుంది, మాకు పీస్ వస్తుంది అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చే శాంతిని మేము పొందుకుని వారి వల్ల ఉండేందుకు సాయం చేయండి. మేము ఎప్పుడు కోపతాపాలకు లోనవ్వకుండా మేము ఎప్పుడు మీతోనే ఉండేలాగా ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.